ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ దినపు శుభములు తెలియచేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క జనవరి మాసం చివరి శనివారపు ప్రార్థన కుడికకు మనం సిద్ధపడదాం. ఈరోజు ఈ విధంగా సాయంకాలం మీతో దేవుని యొక్క లేఖన భాగాలను పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? 26 రోజులు గడిచి 27వ రోజున మనం ఆయన సన్నిధిలో ప్రవేశించాం. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడుతున్నారు. ఈ కొద్ది కాలంలోనే చాలామంది చాలా విధాలుగా తమ జీవితంలో బాధను అనుభవిస్తున్న వాళ్ళు లేకపోలేదు. సో విశ్వాసులు కానీ, సేవకులు కానీ, అలాగే దేవుని ఎరగని వారు కానీ సమస్యలు అనే ప్రతి మార్గాలలో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో వెళ్ళక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానవుని యొక్క మనస్సు ఎలా వెళ్తుందంటే దేవుడు కూడా మర్చిపోయాడా అన్నటువంటి ఆవేదన ఉంటుంది. దేవుని వాక్యం ఇలా తేటగా చెప్తుంది, ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దావీదుడి పేతురు ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా పలికింపచేశాడు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఏమాత్రం వేదనతో, కలవరతో, కన్నీళ్లతో ఉంటున్నావో, దేవుడు కూడా నిన్ను మర్చిపోయాడని నువ్వు ఎలా భావిస్తున్నావో, సాతానుడు అలాగా నీ హృదయాన్ని ప్రేరేపింపచేస్తాడు. దేవుడు కూడా నిన్ను మర్చిపోయాడు అన్నటువంటి రీతిలో. కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పబడలేదు. నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ఎలా చింతిస్తున్నాడు అంటే మనల్ని గురించి మనకు, లేక మన పిల్లల గురించి మనకు కలిగిన భారము, బాధ్యత కంటే కూడా అధికముగా ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. దేవుని యొక్క లేఖనంలో ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు కదా, స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను కరుణించకుండా మరచునా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మర్చిపోజాలను అని. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం అంత తేటగా చెప్తుంది. చూడండి, 9 మాసాలు ఒక స్త్రీ తన గర్భంలో పిండమునుగా ఉన్నటువంటి ఆ రూపుదిద్దబడిన బిడ్డను భరించడం మాత్రమే కాదు, కానీ ఆమె ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడుతున్న ఆవేదన సాధారణమైన వేదన కాదు, అంత భయంకరమైన ఘోరమైనటువంటి వేదన ఆమె అనుభవిస్తుంది. అలాంటి చంటి బిడ్డను కూడా కరుణించకుండా స్త్రీ ఒకవేళ మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మర్చిపోజాలను. ఆయన నిన్ను గురించి ఎంతగా చింతిస్తున్నాడు అంటే నిన్ను గురించి ఎంత ఆలోచిస్తున్నాడో ఆలోచించు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు వెళుతున్న మార్గాల్లో, నువ్వు వెళుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందుల్లో, కన్నీళ్ల మధ్యలో, నిందల అవమానాల మధ్యలో దేవుడు కూడా నిన్ను గురించి చింతిస్తున్నాడు అన్నటువంటి విషయము నీకు స్పష్టంగా అర్థమవ్వాలనేది దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క భారమై ఉంది. కనుక ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఈ దినమంతా నువ్వు ఎలా నడిపించబడ్డావు, దేని విషయంలో నువ్వు కలవరపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు ఆధారపడుతున్నావో ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క లేఖనం ఇలా తేటగా చెప్తుంది, నేను నిన్ను గురించి చింతించుచు ఉన్నాను. హల్లెలూయా. సో దేవుడు నీతో చెప్తున్న ఈ మాట ప్రకారంగా నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ గురించిన విషయాల్లో ప్రతిదీ కూడా దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు. నీ చేపట్టుకొని నిన్ను ఆయన బలపరిచి నడిపించు దేవుడై ఉన్నాడు. కనుక అధైర్యపడకుండా, ఆలోచనలు భిన్నంగా వెళ్ళనివ్వకుండా దేవుని మీద నిలకడగా ఉండు. దేవుడు నిన్ను గురించి చింతిస్తున్నాడు అన్నటువంటి ధైర్యం నీకు రావాలి. అదే సమయంలో స్త్రీ తన బిడ్డను అనేదానికంటే కూడా స్త్రీ తన చంటి బిడ్డను అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు నొక్కి చెప్తున్నాడు. అంటే పాలు తాగేటువంటి ప్రతి సమయంలో ఆ యొక్క స్త్రీ తనకి ఎంత పనులున్నా తన బిడ్డ కేక వినబడగానే ఆ యొక్క బిడ్డను హత్తుకొని బిడ్డ యొక్క ఏడుపు పోయేటట్లుగా బిడ్డకు పాలు ఇస్తారు. బిడ్డ అవస్థలు ఏంటో గమనిస్తారు. బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నాడో గుర్తుపడతారు. ఆ విధంగా దేవుడు కూడా మనము ఎంతవరకు చంటి బిడ్డ వలె ఆయన సన్నిధిలో ఉంటామో, ఎంతవరకు చంటి బిడ్డలాగా ఆయన యొక్క సన్నిధిలో మనం కొనసాగించబడతామో, అంటే నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు అన్నట్లుగా ఆయన మీద మనం ఆనుకొని జీవిస్తామో, నిశ్చయముగా ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను మరింత బాధ్యత కలిగి, భారము కలిగి నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండంలోనే మనం చూస్తున్నాం, హాగర్తో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ
చిన్న బిడ్డ వాని యొక్క మొరను దేవుడు విన్నాడు అని రాయబడింది. హల్లెలూయా. అంటే ఆ బిడ్డ యొక్క బాధను తల్లే చూడలేక తల్లి దూరంగా విసిరేసి ఆమె కూడా దూరంగా వెళ్ళి కూర్చుని. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, తల్లి తన బిడ్డ యొక్క బాధను చూడలేక విడిచిపెడితే పరమునున్న దేవుడేమంటున్నాడు, నేను ఆ బిడ్డ యొక్క మొరను నేను విన్నాను, నీకేమైంది, నువ్వు వెళ్ళి నీ బిడ్డను చేత పట్టుకో అని ఆ యొక్క హాగరుతో దేవదూత మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చంటి బిడ్డగా దేవుని దగ్గర అప్పగించుకొని ఆయనకే నువ్వు మొరపెట్టడం ప్రారంభిస్తే నిశ్చయముగా నిన్ను గురించి కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడన్న విషయం క్రియారూపకంగా ఆయన నెరవేర్చగలడు. కనుక దేవుని సన్నిధిలో మనపూర్వకంగా ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు అయ్యా. మీరు మమ్మల్ని గురించి చింతించుచున్న దేవుడు అని ఎలా చింతిస్తున్నావో కూడా మీరు స్పష్టంగా చెప్పారయ్యా. అవును తండ్రి, మీ యొక్క వాక్యం ఇలాగా స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణించకుండా మరుచున వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరిచిపోజాలనని మీరు మాట ఇచ్చారు కదా ప్రభా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. మేము వెళుతున్న మార్గాలు ఒకవేళ మా జీవితాల్లో వేదన, దుఃఖం, కన్నీళ్లు, అవమానాలు ఇవన్నీ మిగిల్చొచ్చేమో, కానీ నిశ్చయముగా మీరు మాత్రం మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. మీరు మాకు తోడే ఉన్న దేవుడు, మీరు మాకు సహాయం చేసే దేవుడు, మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన ఆ చంటి బిడ్డను ఒకవేళ మర్చిపోతుందేమో, కానీ మీరైతే మీ దగ్గర చంటి బిడ్డలాగా ఉన్న ప్రతి ఆత్మను, ప్రతి కుటుంబాన్ని మీరు మర్చిపోయే దేవుడు కాదని మీ లేఖనాల ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడారు. ఈ యొక్క సమయంలో ఆయన ఈ సాయంకాల వేళలో నీ మాటలు విన్న నీ బిడ్డల యొక్క జీవితాలు ఆ విధంగా దీవించబడాలి, ఆ విధంగా కాపాడబడాలి, ఆ విధంగా మీ ద్వారా సంరక్షించబడాలి. నీ బిడ్డలకు అటువంటి నిరీక్షణ మరింతగా, ఎంత ఘోరమైనటువంటి శ్రమల మధ్యలోనైనా, ఎంత వేదన, నింద, అవమానాల మధ్యలోనైనా నా దేవుడు నన్ను గురించి చింతిస్తున్నాడన్న ఆ యొక్క స్పష్టత కలిగిన వారే నీ బిడ్డల ముందుకు సాగుటకు సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడి పర్యంతం కృప ఆయనందు చంటి బిడ్డలాగా ఉండి ఆయన ముందే నిరీక్షణ కలిగిన వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఈ సాయంకాలపు ప్రార్థనలో మీరు మీ ప్రాంతాల్లో మీ సంఘాలకు వెళ్ళండి. తప్పకుండా దేవుని యొక్క ఆత్మతో మీరు ఆదరించబడతారు, ధైర్యపరచబడతారు. ప్రభు మీకు ఆ విధంగా తోడే ఉంటాడు. అలాగే రేపటి పునరుద్ధానపు ఆరాధనలో కూడా మనం అందరం కలుసుకుందాం. ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్.